సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 మరి నా ప్రభా నీకు మహిమార్థంగా ఉండుటకు కృప చూపించమని ప్రతివారు వాక్యపు వెలుగులో బలపడినట్లుగా వాక్యం ద్వారా నా ప్రభా నీ నామాన్ని ఘనపరిచినట్లుగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు, సమకూర్పించినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎవరు నీతిమంతులు అంటే ఎందరో ఆయనను అంగీకరిస్తారో వాళ్ళందరినీ దేవుడు ఉచితంగా కృప ద్వారా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. సో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మరి గొప్ప సాహసి, బహు భాషా కోవిదుడు, ప్రజ్ఞావంతుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త, నిరాడంబర జీవి, వినయశీలుడు, త్యాగమూర్తి, అన్నిటికన్నా దేవుని యందు అసంచల భక్తి విశ్వాసములు కలిగినటువంటి ప్రేమమూర్తి, ధన్యజీవి. మరి అనుదినము మనం చదివేటువంటి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి దాన్ని మనకి బహుమానంగా ప్రసాదించినటువంటిది ఎవరో మీకు తెలుసా? ఆయనే విలియం కేరీ మహనీయుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మానవాళికి మహోపకారి, మహనీయుడు ఈ యొక్క విలియం కేరీ గారి గురించి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ విలియం కేరీ గారు క్రీస్తు శకం 1761 సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మరి సౌత్ యాంప్షైర్లో ఆయన మరి పాలరేసరీ అనేటువంటి కుగ్రామంలో, ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. చేనేత వృత్తిలో కొనసాగేటువంటి మరి ఎడ్వర్డ్ కేరీ, ఎలిజబెత్ ఇతని యొక్క తల్లిదండ్రులు. విలియం కేరీ గారి యొక్క మరి విషయాలు మనం చూసినట్లయితే వాళ్ళిద్దరికీ ఈయన జ్యేష్ఠపుత్రుడు, అంటే మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు. చదువుకోట స్కూల్కి వెళ్ళాడు. ఆ పాఠశాలలో చదువు ముగించిన తర్వాత అతని యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే స్కూల్ చదువు అయిపోగానే ఒక పనిలో పెట్టారంట, ఒక పనికి పంపించారంట. ఏమిటి తల్లిదండ్రులు పంపించినటువంటి పని అని ఆలోచన చేసి చూసినట్లయితే బూట్లు కుట్టడం అంట, పాదరక్షాలు బూట్లు కుట్టడం అంట నేర్చుకోవడానికి షాపుకి కేరీ గారిని పంపించారు. ఆ విధంగా బూట్లు కుట్టడం, మరి పాదరక్షాలు కుట్టడం పనిచేస్తూ ఉండగా తన యజమాని దగ్గర క్రొత్త నిబంధన పుస్తకాలు ఉంటాయి కదా, బైబిల్ కింద చిన్న చిన్నవి మనకి బ్లూ కలర్లో ఇచ్చేసేటువంటి వారు కదా కొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన వ్యాఖ్యానం ఒకటి కనుగొన్నాడంట. వింత వింత అక్షరాలు అందులో కనుగొని అతి కష్టంతో దాన్ని రాసుకొని ఆ గ్రామంలోనే మరి ఒక విద్యార్థికుని దగ్గరికి వెళ్ళి వాటిని చూపించాడంట. చూపిస్తే అవి గ్రీకు అక్షరాలని చెప్పి తెలుసుకొని ఆ భాష నేర్చుకోవడానికి ఆశపడ్డాడంట. గమనించాలి, ఈయన చెప్పులు కుట్టేటువంటి పని కోసం అని వెళ్తే షాపు ఓనర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకాన్ని గమనించి ఆ పుస్తకంలో ఉన్న అక్షరాలు వింతగా ఉన్నాయని చెప్పి బాగా చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏంది ఈ అక్షరాలు ఇలా ఉన్నాయి, అసలు అర్థం కావట్లేదు అంటే ఇవి గ్రీకు అక్షరాలు అని చెప్పి అడిగాడంట. సో తెలుసుకున్నాడంటే ఇవి గ్రీకు అక్షరాలు అని చెప్పాడు అనమాట. అర్థం కావట్లేదు. ఎలాగైతే మరి ఆ భాష నేర్చుకోవాలనే ఆశ కలిగి దీంతోపాటు అతడు ఏం చేశాడంటే లాటిన్, హెబ్రీ, డచ్ అంటే ఫ్రెంచ్ మొదలైనటువంటి భాషలని అభ్యసించాడు. క్రీస్తు శకం 1778 సంవత్సరంలో మరి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ బైబిల్ చదవటం వల్ల, దేవుని యొక్క మరి సత్యాన్ని గ్రహించడం వల్ల తన యొక్క పాపాలన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు పాదాల చెంత ఒప్పుకొని బాప్టిస్ట్ సంఘంలో బాప్తిసం పొందాడంట ఆయన. క్రీస్తు శకం 1789 సంవత్సరంలో మరి దేవుని యొక్క సంఘ కాపరిగా ఉండడానికి, ఒక పాస్టర్గా ఉండడానికి అభిషేకాన్ని కూడా పొందాడు. రాత్రులు ఏం చేసాడంటే మరి
రాత్రికాల సమయంలో ఈ చెప్పులు కొట్టుకుంటూ మరి సంఘ కాపరిగా ఆ యొక్క సువార్త పనిని ప్రారంభించాడు విలియం కేరీ గారు. రాత్రి చెప్పులు కుట్టుకునేటువంటి వాడు, మరి పగలంతా దేవుని పనిచేస్తూ ఉండేటువంటి వాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ యొక్క చెప్పులు కుట్టుకుంటున్నటువంటి సమయంలో కూడా ఎప్పుడు కూడా బైబిల్ని పక్కనే ఉంచుకునేవాడు. తానే స్వయంగా చిత్రించినటువంటి ప్రపంచ పటాన్ని గోడపైన ఎదురుగా పెట్టుకునేటువంటి వాడు. ప్రపంచ పటాన్ని ఆ గోడ మీద పెట్టుకుని ఎదురుగాను దూరదేశాల్లో దైవ సందేశం మరి దాన్ని ప్రకటించడానికి నన్ను పంపు ప్రభువా అని చెప్పి దేవుని ప్రార్థించేవాడంట ఆ యొక్క విలియం కేరీ గారు. ఈరోజున మనం కనీసం మన పక్క వాళ్ళ గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి మనం ప్రార్థించం. ఇంకా ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో, లేకపోతే ఏ దేశానికి సువార్త ప్రకటించబడుతుందో, ఎవరికి అవసరమో ఇవి మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆయన చూడండి, చదువుకున్నది తక్కువ, కానీ ప్రపంచ పటాన్ని ముందుగా పెట్టుకుని ఆ ప్రపంచ పటంలో ఉన్నటువంటి దూరదేశాల్లో ఎక్కడైతే దేవుని యొక్క సందేశం అవసరమో అక్కడికి నన్ను పంపించి ప్రభువా అని ప్రార్థించేవాడంట. ప్రార్థన వృధాగా రాదు, ప్రార్థన వృధా కాదు, ప్రార్థన ఖచ్చితంగా ఫలితాలను తీసుకుని వస్తుంది. ఈ విధంగా ప్రార్థిస్తున్నటువంటి ఆయన ఫలితంగా అనేక కష్టాలు, నష్టాలను సహించి మరి ఓడలో తాను, తన భార్య డోరతి, 4 పిల్లలు, మరదలు, మరి డాక్టర్ థామస్ వీళ్ళందరితో కలిసి 1793 సంవత్సరం నవంబర్ 11వ తేదీన కలకత్తా చేరుకున్నారు. అంటే మన ఇండియా, భారతదేశం. కలకత్తాలో మరి ఆ మిషనరీ పనిని ప్రారంభించినటువంటి గొప్ప దైవజనుడు విలియం కేరీ గారు. విలియం కేరీ గారు సమస్త విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువును మరి హెచ్చించేటువంటి స్వభావం కలిగిన వాడు. ఏది చేసినా దేవుడు గొప్పవాడు అని చెప్పి దేవుని హెచ్చించేవాడు. సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి మరి అతిరథుడు విలియం కేరీ గారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి కొంతమంది మనకి భక్తులు ఉన్నారు కదా, అబ్రహాము, యేసోపు, నెహెమ్యా, పౌలు, వీళ్ళందరినీ మనం గమనించినట్లయితే వారిలో ఉన్నటువంటి మరి అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులకు ఉన్నటువంటి పోలికలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మనం ధ్యానించుకుంటూ దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. ఈరోజు మన ముందుగా నడిచినటువంటి వారిని మనం నీతిమంతులు కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం మనకి ఆశీర్వాదకరమేనంట. పిల్లలు వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ అబ్రహాము వంటి విశ్వాస వీరుడు ఈ యొక్క విలియం కేరీ గారు. ఎందుకనంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఊరు అనేటువంటి గ్రామాన్ని విడిచిపెట్టేసేసి దేవుడు చూపించిన ప్రదేశానికి అబ్రహాం గారు ప్రయాణించినటువంటి విధానం మనకందరికీ తెలుసు. అదేవిధంగా విలియం కేరీ గారు ఇంగ్లాండ్ని వదిలిపెట్టేసేసి తాను ఎప్పుడూ చూడనటువంటి కలకత్తా నగరానికి ఆయన వచ్చేసాడు. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకున్నటువంటి ఎడల మరలా వెళ్ళటానికి వారికి వీలు కలిగిండును అని అబ్రహాం గురించి హెబ్రీ గ్రంథకర్త రాసినట్లు విలియం కేరీ గారు కూడా తాను ఇండియాలో జీవించినటువంటి 40 సంవత్సరాలు, అంటే 41 ఇయర్స్, 41 సంవత్సరాలు ఎప్పుడు కూడా తన మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళనటువంటి గొప్ప విశ్వాస వీరుడు విలియం కేరీ గారు. ఆయన వచ్చి 41 సంవత్సరాలు ఇండియాలో ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా తిరిగి మళ్ళా ఆయన యొక్క స్వస్థలము తిరిగి ఎప్పుడు కూడా ఆయన పుట్టినటువంటి ఇంగ్లాండ్కి వెళ్ళాలనేటువంటి ఆశ కానీ ఆలోచన కానీ ఆయనకి రాలేదంట. మళ్ళీ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వజనులకు, జనాంగాన్ని అంతటికి కూడా సువార్త అనేటువంటి అంశంపై ఇంగ్లాండ్లో ఉన్నటువంటి నార్థాంప్టన్ సంఘ సహోదరులు ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశారంట. ఆ సమావేశంలో కేరీ గారు సమస్త జనులకు సువార్త అనేటువంటి అంశంపై బహు ఉద్రేకంతో మాట్లాడారంట. విలియం కేరీ గారి వర్తమానం విన్నటువంటి వృద్ధులైనటువంటి, చాలా వృద్ధుడైనటువంటి రైనాల్డ్ అనేటువంటి ఒక యవ్వనుడు కూర్చున్నాడు. ఆంజనేయులను మార్చడానికి దేవునికి ఇష్టమైనటువంటి ఎడల నీతోనూ నాతోనూ మరి సంప్రదింపకే ఆయన
పని జరిగించును. ఈ సత్యాన్ని మీరు గమనించాలన్న ప్రియమైనటువంటి వాళ్ళారా. కూర్చొనుము అన్నటువంటి ఆ వృద్ధుని వాక్కులు పొట్టువాడైనటువంటి ఆ కేరీ గారిని గాయపరిచాయంట. ఇప్పుడు గమనించాలి. ఈయనేమో ఉద్రేకంతో ప్రసంగం చేస్తూ ఉన్నాడు. కేరీ గారు వర్తమానాలు విన్నటువంటి ఆ వృద్ధుడు ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క యవ్వనుగా ఉన్నటువంటి విలియం కేరీ గారిని పిలిచి, ఓ యవ్వనుడా కూర్చో, అన్యజనులు మార్చాలంటే దేవునికి ఇష్టమైనట్లయితే నీతోనూ నాతోనూ సంప్రదించకుండానే ఆయన తన పని చేస్తాడు. నీతో నాతో పని ఏంటి? దేవుడికి అన్యజనులను రక్షించాలంటే ఆయన ఎలాగని చేస్తాడు, నిన్ను నన్ను ఉపయోగించుకునే చేయాలా అని చెప్పాడంట. కూర్చో అన్నాడంట. ఆ యొక్క వృద్ధుడు చక్కటి యవనస్తుడు ప్రసంగం చేస్తుంటే ఈ యొక్క విలియం కేరీ గారిని చాలా గాయపరిచాయంట. కానీ విలియం కేరీ గారి యొక్క ఆత్మ మాత్రం కూర్చోలేదు. చాలా కాలం వరకు ఆ యొక్క సంఘ ఆహ్వానం స్వీకరించి ఎవరూ వెళ్ళినటువంటి కారణాన తిరిగి తృణీకరించబడినటువంటి విలియం కేరీని ఆహ్వానించారు. ఎవరు వెళ్ళలేదని చెప్పి అప్పుడు విలియం కేరీ గారిని ఆహ్వానించారంట. ప్రజలు తృణీకరించినటువంటి ప్రేమించినటువంటి వారు సహకరించకపోయినా కూడా తన యొక్క విశ్వాస పరిచర్యని కొనసాగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని ఆనుకొని జీవించినటువంటి గొప్ప దైవజనుడు విలియం కేరీ గారు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఆయన తన భార్య 2 పిల్లల్ని భారతదేశంలో ఉండగానే కోల్పోయాడు. భారతదేశంలోనే మరి భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. అయినా సరే విలియం కేరీ గారు తాను నిర్ణయించుకున్నటువంటి లక్ష్య సాధనలో ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. ఈరోజున మన జీవితంలో దేవుని నమ్ముకుంటాం, అనుకున్న ఉద్యోగం రాకపోతానో, అనుకున్న సమయానికి వివాహం జరగకపోతానో, లేకపోతే మన జీవితం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని అది రీచ్ అవ్వకపోతేనో అంతే, వెంటనే మొట్టమొదటి చేసే పని దేవుని విడిచిపెట్టేస్తాం, ప్రార్థించడం మానేస్తాం, దేవుని సంఘానికి వెళ్ళటం మానేస్తాం, దేవుని సన్నిధికి రావటం మానేస్తాం. కలకత్తా నగరంలో ఉన్నటువంటి ఆ సిరంపూర్ అనేటువంటి శ్రీరాంపూర్ అన్నమాట. ఆ శ్రీరాంపూర్లో ఆ దినాల్లో ఈయన నిర్మించినటువంటి సిరంపూర్ విశ్వవిద్యాలయం ఈరోజున మనకి చాలామంది చూస్తూ ఉన్నారు. అంతటి గొప్ప భవన నిర్మాణం చూసినప్పుడు మరి విలియం కేరీ యొక్క విశ్వాసం ఎంత విశాలమైనటువంటిదో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిరంపూర్ కళాశాల ఆసియాలోనే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయం. ఆసియా అనేటువంటిది ఒక ఖండం. పిల్లలు గమనించాలి. ఈ ఖండంలో మళ్ళీ అనేక దేశాలు ఉంటాయి. ఈ ఆసియా ఖండంలోనే చాలా విశాలమైనటువంటిదిగా ఉంది ఈ యొక్క సిరంపూర్ కళాశాల. ఆసియాలోనే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయం ఇది. ఈరోజు 30 అనుబంధ కళాశాలను కలిగి ఉందన్నమాట, బ్రాంచెస్ని. చూసారా, అబ్రహామును దేవుడు నడిపించినప్పుడు ఎలాగైతే వచ్చేసాడో అలాగే అటువంటి విశ్వాసంతో వచ్చినటువంటి విలియం కేరీ గారి ద్వారా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు చూసారా. సరే, కొంచెం ముందుకెళ్దాం మనం. ఇంకా బైబిల్లో ఇంకొక వ్యక్తి మనకి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటుంటాం, యోసేపు ఎలాగైతే ఫలించాడో అలాగే యోసేపు ఫలించేడు కొమ్మ అంటాం కదా. యోసేపు వంటి ఫలించేడు కొమ్మే విలియం కేరీ గారు. మరి అవసాన కాలంలో తన కుమారులను ఆశీర్వదిస్తూ యోసేపు ఫలించేడు కొమ్మ, ఊట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించు అని యాకోబు యోసేపును దీవించాడు. యోసేపు వలె కేరీ గారు కూడా ఫలించేడు కొమ్మ. ఈ రెమ్మల ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి ఎగబ్రాకి వ్యాపి ఫలించాయి. తాను రక్షించబడినట్లుగానే ఇతరులు కూడా రక్షించబడాలని ఆశించినటువంటి వాడు విలియం కేరీ గారు. ఈరోజు నీ ఆశ మీకున్నదా? మీ కుటుంబము, మీ బంధువులు, మీ స్నేహితులు వారంతా కూడా రక్షించబడాలని ఆలోచించండి ఒకసారి. మరి భారతదేశానికి రావడానికి భార్య గారు డోరతీ గారు అంగీకరించలేదంట. అలాగే తండ్రి తిరస్కారం అంట. ఇవన్నీ విలియం కేరీ గారిని కృంగదీశాయంట. కానీ మత్తయి సువార్త 10:37 ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడి ప్రోత్సహించాడు. భారతదేశం రాగానే బెంగాలీ భాష నేర్చుకున్నాడు.
అంతటితో ఆయన ఆగిపోకుండా సంస్కృతం, మరాఠీ, తెలుగు, పంజాబీ మొదలైనటువంటి ఈ యొక్క భారతదేశ భాషలు ఎన్నో నేర్చుకొని పూర్తి బైబిల్ గ్రంథం 24 భాషల్లోనికి, క్రొత్త నిబంధన అయితే ఇంకా 40 భాషల్లోకి అనువదించినటువంటి మహాజ్ఞాని, వినయశీలి విలియం కేరీ గారు. పర్షియా, చైనా అంటే చీనా భాషలు నేర్చుకుని మరి కేరీ కుమారులు, విలియం కేరీ గారి కుమారులు కూడా ఈ యొక్క పర్షియా, చీనా భాషలు వాళ్ళు నేర్చుకున్నారంట. చాలామంది యూరోపియన్స్ ఉంటారు కదా, వాళ్ళు మరి ఆ సంస్కృతాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ విలియం కేరీ గారు మాత్రం విశ్వవిద్యాలయము దాని యొక్క ఉద్దేశాన్ని గురించి వివరిస్తూ 1804 సంవత్సరంలో సెప్టెంబర్ 20వ తారీఖున ఆయన సంస్కృతంలో ఉపన్యాసం చేశాడంట. ఒక ఐరోపియుడు సంస్కృతంలో చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఇదేనమాట. అంతేకాకుండా మరి వ్యాకరణం ఉంటుంది కదా, ఆ వ్యాకరణ గ్రంథాలు, నిఘంటువులు రచించి ముద్రించి అటువంటి ఘనత కూడా విలియం కేరీ గారికి దక్కిందంట. విలియం కేరీ గారి యొక్క సేవ అనిర్వచనీయమైనటువంటిది, అంటే వివరించలేము, కొనియాడదగినటువంటిది. ఇంతటి మరి బహుభాషా కోవిదుడు, జ్ఞాని అయినటువంటి విలియం కేరీ భక్తుడు బాప్టిస్టు వాడు కావడం బాప్టిస్టులందరికీ కూడా మరి ఎంతో సంతోషించినటువంటి రోజులు మాట అవి. ఇతరుల కొరకు జీవించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి విలియం కేరీ గారిని మనం ఎప్పటికీ కూడా మరవలేము. అందుకనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి విలియం కేరీ గారికి చూసినట్లయితే నెహెమ్యా వంటి సంస్కర్త అయిన నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ నెహెమ్యా జరిగించినటువంటి సంస్కరణలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. విలియం కేరీ గారు భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు హిందూ ఆచారాలైనటువంటి మరి శిశు హత్య అంటే చిన్నపిల్లలను చంపేయటం, బలివ్వటం, సతీ సహగమనం అంటే ఏంటంటే భర్త చనిపోయాడంటే భార్యను కూడా అదే చితి మీద కాల్చి చంపేసేటువంటి వారు, ఇంకా ఉండకూడదు అన్నట్లుగా ఇటువంటివన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆచారాలు మరి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి చాలా కాలం పెళ్ళి పిల్లలు లేరు అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఇట్లా ఉన్నది ఇప్పుడు సిస్టమ్. కానీ ఈ విలియం కేరీ గారి టైంలో మరి ఎవరైతే మన దేశంలో వివాహం అయ్యింది, చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు, కానీ చాలా కాలం తర్వాత ఒకవేళ వాళ్ళ పిల్లలకు అన్నట్లయితే కొన్ని సంవత్సరాల వరకు సంతానంగా లేకుండా ఉండి లేక పుట్టినటువంటి ఎవరైనా సంతానం ఉంటే, ఎవరైతే మొట్టమొదట పుడతారో అలా మొట్టమొదట పుట్టినటువంటి సంతానాన్ని ఏం చేయాలి తెలుసా, మన భారతదేశంలో గంగా నది ఉంటుంది, ఆ గంగా నదిలో పరేసేయాలి అనమాట. అటువంటి దురాచారం కలిగినటువంటి దేశంలో మరి విలియం కేరీ గారు వచ్చారు. మన దేశంలో అటువంటి దురాచారం అనేటువంటిది ఉండేది. లేక పుట్టగా పుడితే కుమారుడు మొట్టమొదటి ఎవరైతే పుడతారో వాళ్ళని ఆ నదిలో పడేయాలి. వింటున్నారా? మరి యొక్క దురాచారాన్ని విలియం కేరీ గారు బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి 1802 సంవత్సరంలో శిశు హత్యా పాతకాన్ని రూపమాపగలిగాడు. హల్లెలూయా. ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇది ఒక ఆచారం అని చెప్పేసేసి దాన్ని నిర్మూలించి అది లేకుండా చేసినటువంటి వాడు విలియం కేరీ గారు. వింటున్నారా? రెండో దురాచారం ఏంటంటే సతీ సహగమనం. అంటే భర్త చనిపోయిన తర్వాత ఆమెను వితంతు అంటారు, విడో అంటారు. ఆమెను తీసుకెళ్ళి సజీవంగా చనిపోయినటువంటి భర్త ని ఎక్కడైతే కాలుస్తూ ఉంటుంటారో ఆ భర్త యొక్క చితిపైనే ఈమెను కూడా పడుకోబెట్టి కాల్చేస్తారు. విలియం కేరీ గారి లెక్కల ప్రకారం 1803 సంవత్సరం 438 మంది వితంతువులు ఈ యొక్క దురాచారానికి గురయ్యారంటండి. అంటే 438 మందిని సజీవంగా కాల్చేశారు భర్తతో పాటు. ఈ విషయం గమనించినటువంటి విలియం కేరీ గారు హృదయం తరించుకుపోయి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాడంట. 25 సంవత్సరాల తర్వాత అప్పటికే మరి ఇటువంటి దురాచారం జరుగుతున్నటువంటి సమయంలో
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి మరి విషయం అందరికీ తెలిసింది. 25 సంవత్సరాల తర్వాత, అనగా ప్రభుత్వానికి చెప్పిన 25 సంవత్సరాల తర్వాత 1803 438 మంది వితంతులు కాల్చి చంపబడ్డారు. ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారు విలియం కేరీ గారు. చూసారా, 1803లో తీసుకుని వెళ్తే 1829 సంవత్సరంలో సతీసాగమనాన్ని మరి రూపుమాపటంలో సాంఘిక సంస్కర్త అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్, మీరు అందరికీ తెలుసు కదా, ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం కేరీ గారు కలిసి మరి పనిచేయటం జరిగింది. అలాగే ఈ సాంఘికమైనటువంటి దురాచారాలను రూపుమాపడమే కాకుండా అచ్యంతరం సహాయంతో క్రీస్తు శకం 1801 సంవత్సరం మార్చి 5వ తారీఖున మరి బెంగాలీ భాషలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని ముద్రించినటువంటి ఘనత విలియం కేరీ మహనీయునికే దక్కింది. బెంగాలీ భాష ఎందు మొట్టమొదట బైబిల్ గ్రంథం ప్రింట్ చేయబడింది బెంగాలీ భాషలో మొట్టమొదటగా. మరి సమాచార దర్పణ్ అనేటువంటి ఒక వార్తాపత్రిక ఉంటే ఆ వార్తాపత్రికను స్థాపించింది ఎవరంటే మరి ఈయనే. ఆ వార్తాపత్రికను స్థాపించి ఈ యొక్క సాంఘికమైనటువంటి దురాచారాలపై ధ్వజమెచ్చినటువంటి వాడు విలియం కేరీ గారు. భారతదేశంలో బొగ్గుతో నడిచేటువంటి రైలు ఇంజిన్ని, సేవింగ్ బ్యాంక్స్, మనకు తెలుసు కదా ఈ రోజున సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటుంటాం, ఈ విధానాన్ని, అలాగే పేపర్ తయారు చేసేటువంటి విధానాన్ని మొట్టమొదటగా విలియం కేరీ గారే కనిపెట్టారు, ప్రవేశపెట్టారని చెప్పి కొంతమంది భారతీయులకు మాత్రమే తెలిసే విషయం. మరి అలాగే స్త్రీలు, ఈ యొక్క మహిళల్లో చదువుకోవాలి, ఆ యొక్క విద్యా వ్యాప్తిని కోరుకునేటువంటి విలియం కేరీ గారు గ్రామ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ 125 పాఠశాలను నిర్మించాడు విలియం కేరీ గారు. ఈ విధంగా విలియం కేరీ గారు భారతీయులకు ఒక మంచి మిత్రుడైపోయాడు. బెంగాలీ సాహిత్యం అభివృద్ధికి, వ్యాప్తికి కేరీ గారు చేసినటువంటి సేవ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశంసించారు. చివరిగా మరి పౌలు గారు వలె సువార్త దర్శనం కలిగినటువంటి వాడుగా ఈ యొక్క విలియం కేరీ గారు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ధ్యానించుకుని ముగించుకుందాం. విలియం కేరీ గారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు వలె దర్శనం కలిగినటువంటి వాడు. సువార్తను ప్రకటించిన యెడల నాకు శ్రమ అని బైబిల్ ఆజ్ఞకు విధేయుడైనటువంటి విలియం కేరీ గారు ఆ సువార్తను విస్తృతపరిచి మరి ముందుకు వెళ్ళాడు. భారతదేశ క్రైస్తవులు విలియం కేరీ గారి యొక్క సేవను జ్ఞాపకం చేసుకుంటూ మరి 200 సంవత్సరాల మహోత్సవాలు కూడా జరుపుకున్నటువంటి సందర్భంలో 1993 సంవత్సరం జనవరి 9వ తేదీ అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారు ఒక తపాలా బిల్లను, అంటే 6 రూపాయల తపాలా బిల్లను విడుదల చేస్తూ విలియం కేరీ భవిష్యత్ ఆ యొక్క దృక్పథం ఏదైతే ఉందో మరి ఆ యొక్క విలియం కేరీ భవిష్యత్ దృక్పథం కలిగినటువంటి మిషనరీగా అభివర్ణించాడు. విలియం కేరీ గారు ఈ రోజున మరి ఈనాడు సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ఈరోజు మనం ఏవైతే సమస్యలు అవి 200 ఏండ్ల క్రితమే ఆలోచించారని చెప్పి రాష్ట్రపతి చెప్పారు. అప్పుడు దేవుని నుంచి గొప్ప అద్భుతాలు ఆశించు, దేవుని కోసం గొప్ప పనులకు పూనుకో అనేటువంటిది కేరీ గారి యొక్క జీవిత సూత్రం. ఏంటండి? దేవుని నుంచి గొప్ప అద్భుతాలు ఆశించు, మామూలు కాదు, గొప్ప అద్భుతాలు ఆశించు, దేవుని కోసం గొప్ప పనులు పూనుకో. ఇది ఆయన యొక్క జీవిత సూత్రం, నినాదం అన్నమాట. విలియం కేరీ గారు ఇంగ్లాండ్లో మరి జీవించినటువంటి కాలంలో సువార్త గుడారం ప్రపంచంలో అతి చిన్న భాగాన్ని మాత్రమే ఆవరించింది. దాన్ని విస్తృతి చేయడానికి విలియం కేరీ గారు కంకణం కట్టుకున్నాడు. సిరంపూర్ అంటే కలకత్తాలో ఉన్నటువంటి సింగపూర్ అనేటువంటి గ్రామంలో ఈ యొక్క విలియం కేరీ గారు ఉన్నారు. ఆ విలియం కేరీ గారి యొక్క సువార్త ప్రారంభించాక 1800 సంవత్సరంలో కృష్ణ చంద్రపాల్ అనేటువంటి వడ్రంగి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి విలియం కేరీ గారి ద్వారా బాప్తిసం పొందాడు. భారతదేశంలో 7 ఏళ్ళు పరిచర్య ఫలితంగా ఏమైందంటే విలియం కేరీ గారి యొక్క మరి సంపాదించినటువంటి మొదటి ఆత్మహత్య అన్నమాట. మరో 3 సంవత్సరాల తర్వాత కృష్ణప్రసాద్ అనేటువంటి బ్రాహ్మణ్ అనమాట మారు మనసు పొంది మరి దేవుని అంగీకరించాడు. అంటే బ్రాహ్మణ్స్లో బాప్తిసం పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతను అనమాట.
ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదట ఈ యొక్క బాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించబడిందనమాట. మహత్తరమైనటువంటి సేవ జరిగించినటువంటి విలియం కేరీ గారి మరణ పరకుపై ఉన్నప్పుడు ఏమైందంటే, తనను దర్శించడానికి చూడటానికి వచ్చినటువంటి స్నేహితులను చూసి, నేను వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ కేరీని గురించి మాట్లాడకుండా, విలియం కేరీ గారిని రక్షించిన రక్షణ గురించి మాట్లాడండి, అయ్యో విలియం కేరీ అని విలియం కేరీ గురించి మాట్లాడొద్దు, విలియం కేరీని రక్షించిన రక్షకుడు ఉన్నాడే ఆయన గురించి మాట్లాడనని పలికాడంట. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నాకు కలిగిందంతా కూడా నేను అనుకున్నటువంటి దాని కొరకే వ్యయపరిచాను, వృద్ధాప్యంలో ఉన్నాను, ఒకవేళ నేను ఈ దినం మరణిస్తే నా సమాధి ఖర్చులకు ₹1 కూడా లేనటువంటి అభాగ్యుడిని అని పలికాడంట విలియం కేరీ గారు. వింటున్నారా? సమాధి ఖర్చులు కూడా ₹1 లేదంట. క్రీస్తు శకం 1834 సంవత్సరం జూన్ మాసం 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం సమయంలో విలియం కేరీ గారు పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. ఆయన ముందుగా కోరినట్లుగానే ఆయన సమాధిపై దీనుడను దరిద్రుడను నిస్సహాయుడనై పురుగును నీ దయగల బాహువులపై రాలుచున్నాను అని చెప్పి విలియం కేరీ గారి సమాధిపై రాయబడి ఉన్నది. ఇప్పటికీ ఈయన సమాధి కలకత్తాలో ఉన్నటువంటి శ్రీరాంపూర్లో బాప్టిస్టు శ్మశాన వాటికలో ఉంది. భారతదేశంలో మిషనరీగా పనిచేసినటువంటి మిషనరీల్లో విలియం కేరీ గారు ప్రముఖుడు, అగ్రగణ్యుడు. క్రైస్తవ సమాజానికి అపార అనితర సాధ్యములైనటువంటి సేవలను అందించినటువంటి భక్తుడు, హితుడు, పితామహుడుగా పేరు పొందినటువంటి చరిత్ర పురుషుడు విలియం కేరీ మహనీయుడు. ఇటువంటి భక్తులను, ఇటువంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు మనందరికీ కూడా ఆశీర్వాదకరమంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు విన్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ రోజున ఇంతటి గొప్ప వ్యక్తుల గురించి దేశంగానే దేశం వచ్చి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి ఎన్నో సాధించి మనందరికీ ఎంతో మేలు చేసినటువంటి ఇటువంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమంట. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా మనందరినీ బలపరచును గాక. ఆమెన్.